వ్యక్తిగతం ఏదున్నా ఈ సంఘము అందరం కలిసిపోవాలనే భావన ఉండాలి. 2-3 సార్లు కూడా మామూలుగా చెప్పడం, ఒకరోజు మెసేజ్ పాస్ చేసిన. ఎందుకంటే మన డివిజన్, మన రాష్ట్రంలో మన మెదక్ జిల్లా అంటే ఒక గౌరవం ఉన్నది. దాన్ని ఒక్కరికి మాట్లాడద్దు, న్యాయంగా మాట్లాడండి. గాయత్రి మాత మీద మనం ప్రమాణం చేసి దాంట్లో మనం పనిచేస్తున్నాం అనే ఉద్దేశంగా అంటే కొద్ది బాధ అవుతుంది. ఎందుకంటే ముక్కుతోటి మాట్లాడిన వానికి ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది. అట్లా మాట్లాడిన వాళ్ళు నేను వీడియో కూడా మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన. ఈరోజు కూడా చెప్తున్నా, మా డివిజన్ అధ్యక్షులు నా కుమారుడు అయినటువంటి అక్కడ నిన్న మెసేజ్ పాస్ చేసాడు తెలంగాణ ఆత్రేయ శర్మ గ్రూప్లో. తర్వాత లింగన గారు కూడా మెసేజ్ పాస్ చేసారు డివిజన్ నుంచి. అంటే వారికి కూడా ఎంత బాధైంది. మా జిల్లాలో ఉన్న ఒక వ్యక్తిని అన్నారు అంటే వారు మా డివిజన్లో మమ్మల్ని అన్నట్టుగా భావనతో అన్నప్పుడు నేను అధ్యక్షునిగా నేను కూడా దాని గురించి స్పందించాలి. స్పందించకపోతే దాని పేరు ఉండదు. నేను స్పందించాల్సిన అంశం మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండ్రు? అవసరం అంటే రాష్ట్రానికి మనం పోవాల్సిన అవసరమా? రాష్ట్రం మనము ఇంతమంది ఉన్నాం, సగభాగం మనమే ఉన్నాం. మెదక్ జిల్లాలో సభ్యులం 500-600 మంది ఉన్నప్పుడు మనం చేసుకుందాం. రాష్ట్రానికి పోవడం ఎందుకు, వాళ్ళతో మనకి ఎందుకనే భావనలో ఇప్పుడు మాట్లాడడం. కానీ అందరం కలుపుకోవాలి, అందరం మన వాళ్ళే అనే భావన ఇంకా మనకు ఉంది. ఒకసారి చెప్పి చూద్దాం, రెండోసారి చెప్పి చూద్దాం. కాదన్నప్పుడు ఇప్పుడు అందులో పెడతారు, నేను వచ్చేదాకా నేను మాట్లాడతా, నేను వచ్చినాక అంటే వాళ్ళ చేతులలో నడుస్తుందా సంఘం? చైర్మన్ అని పెట్టినప్పుడు చైర్మన్ పెట్టింది అంటారు. అందరం ఉన్నాం ఏమని అంటున్నామా? కానీ గ్రూపిజం ఎందుకు ఇక్కడ? ఒకటి స్పందన రాగానే ఇంకోడు అంటే 5-6 అటు 5-6 ఇటు కలిపి మొత్తం డబ్బా కొట్టుకుంటున్నారు. అది బంద్ చేయాలి. ఎవరన్నా కావచ్చు. లేదంటే మేము మెదక్ జిల్లా పక్షాన ప్రతి జిల్లా అధ్యక్షులతో మీటింగ్ పెడతాం. ఇప్పుడు ఎందుకంటే కొన్ని లైన్లోకి తీసుకోవడం కూడా జరిగింది. జిల్లా అధ్యక్షులు అందరు కూడా ఖండిద్దామన్నా అవసరం అంటే మనమే వారి గురించి చర్య తీసుకుందామన్న భావం చెప్తున్నారు. అయితే ఎవరు పెద్ద మంచి అనుకుంటే ఆయన దగ్గర పోతాం, వాళ్ళు చెప్పగానే వాళ్ళకి చేయగొట్టి డబ్బా విషయాలు బంద్ చేయండి దయచేసి. రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నా, మా మెదక్ జిల్లాకు సంబంధించిన ఏ వ్యక్తి అయినా సరే ఏమన్నా అనుకోని భాషనగా మాట్లాడినట్టయితే మాకు తెలియపరచండి. మేము మీటింగ్ ఇట్లా పెడతాం, మీటింగ్లో తప్పని మేము ఒప్పిస్తాం, నిన్ను కూడా పిలిపిస్తాం. కానీ మీ పర్సనల్గా పెట్టుకొని మీ వేరే వాళ్ళని డ్యామేజ్ చేసుకుంటూ మీరు గొప్ప అనుకుంటున్నారు. అది పద్ధతి కాదని మా మెదక్ జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షునిగా నేను ఇప్పుడు ఖండన చేస్తున్నా. మళ్ళీ ప్రతి జిల్లాలలో మేము మీటింగ్ పెడతాం, జిల్లా అధ్యక్షులతో పెడతాం. పెట్టి ఎవరి జిల్లాలలో వాళ్ళు చేసుకుంటే మీ రాష్ట్రం ఎక్కడ ఉంటుంది? మీరు ఒక్కసారి గ్రహించండి. ఇప్పుడు నా డివిజన్లలో అన్నీ కలుపుకోవాలి నేనే అంటే నాది అధ్యక్షత ఉంటుందా? పద్ధతి కాదు. కలుపుకపోయినోడే గొప్ప. అందరినీ కలుపుకపోవాలి. మీ వ్యక్తిగతాలు పక్కన పెట్టండి. రాష్ట్ర అధ్యక్షుడికి మేము ఈ రోజున తీర్మానంలో రాస్తున్నాను. ఎందుకంటే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాబట్టి. నువ్వే చెప్పినావు, ఏమని చెప్పినావు? మెదక్ జిల్లాలో నాగన్నను సస్పెండ్ చేయమంటే ప్రమాణపూర్వకంగా నేను ఒప్పుకున్నా. ఏమని? నేను అట్లా చెయ్యను అంటే అట్లా చేస్తే ఇప్పుడు మన ప్రెస్ విలేకరు డీజీ శ్రీనివాస్ చాలా అనుభవజ్ఞుడు ఏం చెప్పి కేసులే అవుతాయి. అది ఏ విధంగా ఉంది? సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంది అని చెప్పి సంఘాలలో సంఘాన్ని అందరి అభివృద్ధి కావాలనే ఉద్దేశం కానీ సస్పెండ్ చేసుకుని పోతే మిగిలేదు ఎవడు లాస్ట్కు? అది ఆలోచన చేయాలి. ఇప్పుడు వీడియో కాల్ ఈ మీటింగ్ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడికి ఇప్పుడు మాట్లాడతా. దాని గురించి మేము ఏకతాటిగా ఖండిస్తున్నాం. మా డివిజన్ మెదక్ డివిజన్ నుంచి మా సోదరుడు దేశాపేట లింగన్న గారు ఖండించినారు గ్రూప్లో. మరియు తూప్రాన్ డివిజన్ అధ్యక్షుడు తెలంగాణ ఆత్రేయ కుమారుడు ఖండించినాడు. చాలామంది ఈసీ సభ్యులం అందరం కూడా ఖండించినాం. కాబట్టి రేపు బాగుండదు. ఇటువంటి మా మెదక్ జిల్లా విషయాలలో దేంట్లో కూడా ఎవరు చేయి పెట్టకండి. పెట్టిన తర్వాత అగ్గితో గొక్కున్నట్టయితే ఆ పని చేయకండి దయచేసి. అందరం కలిసిపోదాం, కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. బ్రాహ్మణ పరిషత్ ఏర్పడింది. పరిషత్ ద్వారా ఏమొస్తుందో అందరం కలిసి మీరుంటే మేమున్నట్టు మీ ద్వారా కూడా మేము పనులు చేయించుకుంటాం. మీరు పెద్ద మనుషులే, మేము ఎక్కడ కాదంటున్నాం. మా జిల్లా పక్షాన ఎవరిని కూడా అగౌరవపరచము. కానీ చండాలం చెయ్యకండి. అందరం కలిసిపోదాం, కలిసి ఉందాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశాయపేట నాగరాజ్ అనే వ్యక్తి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సభ్యుడు కాబట్టి అతని విషయంలో ఏ చర్య తీసుకున్నా దానికి నిప్పుతో పోక్కున్నట్టు అవుతుంది. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.
నాగల మీద సంఘ బహిష్కరణ అటువంటి హిందీ ఎందుకంటే మనం ఇండిగా చేయలేదు. సంఘ బహిష్కరణ చేస్తే బహిష్కరణ చేస్తూ నీ కూర్చుని అందరినీ ఉపయోగిస్తారు కాబట్టి అటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ వర్గకు స్థానం లేదు. మరి రాష్ట్ర నాయకులు ఏ ఉద్దేశంతో మరి నాగన్నను సంఘ బహిష్కరణ చేస్తారో ఎవరైతే చేస్తారో అతను ఫస్ట్ సంఘ బహిష్కరణ కావాలి అన్న వ్యక్తి. కాబట్టి మనం జిల్లా నుంచి మనమందరం అనుకున్నట్టు మన అధ్యక్షుల గారికి సూచన ఈరోజు సినిమా చెప్పినట్టు నాగన్న మీద వ్యతిరేకిస్తూ చాలా బాధాకరం. ఇటువంటి భవిష్యత్తులో ఏ సభ్యుని మీద కూడా జరగదు అన్న ఉద్దేశంతో ఏకాభిప్రాయంగా అందరం తీర్మానం చేసి ఆ తీర్మాన కాపీని రాష్ట్ర అధ్యక్షుల గారికి పంపించాలని లేదు. బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యుల సమావేశంలో గుప్త కంఠంతో మనము ఖండించాల్సినటువంటి విషయము నగరాలను సస్పెండ్ చేయడం, ఇది అందరం ఖండించాలి. ఎవడో మనల్ని సస్పెండ్ చేసేది, మనమే రాష్ట్ర సంఘాన్ని బహిష్కరిస్తాం. అంత దూరం వస్తే కనుక వాళ్ళు మనల్ని బహిష్కరించడం కానీ మనమే రాష్ట్ర సంఘాన్ని బహిష్కరిస్తాం. రాష్ట్ర సంఘానికి ముఖ్యమైనటువంటి బలం మెదక్ జిల్లానే ఉంది, సభ్యత్వం కూడా మెదక్ జిల్లాలోనే ఎక్కువగా ఉంది. కాబట్టి మనమే అధ్యక్షుల వారి ద్వారా తీర్మానాలు పంపిద్దాము. వాళ్ళు ఒకవేళ ఈ సస్పెన్షన్ కనుక వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మనము రాష్ట్ర సంఘాన్ని బహిష్కరిద్దాము. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఉదయ్ కుమార్ శర్మ అండి, తూర్పాలలో ఉంటాను. కానీ ఒకటి విషయం ఏంటంటే అన్న చెప్పాడు, వాట్సాప్ గ్రూపులలో డిస్కషన్ చేయడం అనేది మంచిది కాదు. ఇక్కడ ఒక విషయం మాత్రం నాకు నచ్చలేదు. జనరల్గా పెత్తనం చేసేవాళ్ళు ఇద్దరు ఉండరు, ప్రధానమంత్రి ఇద్దరు ఉండరు, రాష్ట్రపతి ఇద్దరు ఉండరు. ఒకటే ప్రధానమంత్రి ఉంటారు, రాష్ట్రపతి ఒకటే ఉంటారు. ఇప్పుడు హానరబుల్ ఎవరు, యాక్టివ్ ఎవరు తెలబెట్టారు. కాబట్టి ఫస్ట్ అక్కడ విషయం వచ్చినటువంటి ఇబ్బంది అక్కడ వచ్చింది. కాబట్టి అది వాళ్ళు స్టేట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఈ ఒక ముఖ్య విషయం అయితే ఏంటంటే వాట్సాప్ గ్రూపులలో మనం ఎవరైనా కూడా కామెంట్ చేయట్లేదు, చాలా సంతోషమైన విషయం. మనందరి బాణీ కూడా అధ్యక్షుల వారితోనే వినిపిస్తారు. కాబట్టి నేను చెప్పేది విషయం ఏంటంటే మన సంఘంలో ఏ సభ్యుడి మీద అవాకులు చవాకులు పేర్లని తప్పకుండా మనం ఖండించాలి. కాబట్టి నాగన్న వేరు మనం వేరు కాదు. కాబట్టి ఆయనకి ఏ బాధ అయినా కూడా మనకు బాధనే. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క బాణి అనేది వారి ద్వారా మనం ప్రకటిస్తే బాగుంటుంది. మిగతా కూడా మిస్టేక్